హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరా మెలోడీస్. లాస్ట్ ఎపిసోడ్లో అయితే కనుక హీరోయిన్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అయితే కనుక స్కూల్కి వచ్చి ఉంటాడు కదా. ఇప్పుడు కంటిన్యూషన్ చూసేయచ్చు. హీరో అయితే కనుక స్టాఫ్ రూమ్లోకి వెళ్ళాలన్నమాట. హీరోయిన్ గురించి అడిగేసరికి హీరోయిన్ వచ్చేసి వెళ్ళిపోయిందని తెలిసి మన హీరో కూడా అనమాట రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా అనమాట స్కూల్లో అయ్యో కీస్ మర్చిపోయినా అనేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. హీరోయిన్ చూసిన హీరో అయితే కనుక కార్ దిగేసి అనమాట హీరోయిన్ పిలుచుంటాడు కిమ్ డా హ్యూన్ అనేసి. హీరోయిన్ అయితే కనుక హీరోని కొట్టేసేలా చూస్తూ ఉంటుంది అనమాట. హీరో అది కనుక హాయ్ చెప్తాడు. చిచి నేనేంటి హాయ్ చెప్తున్నాను అనేసి మళ్ళీ చెయ్యేది కనుక కిందకు పెట్టేస్తుంటాడు అనమాట. హీరోయిన్ అనమాట చూస్తూ ఉండేసరికి నీతో మాట్లాడాలనేసి ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది, సరే అయితే ఏంటి విషయం చెప్పంటే, అదేంటి లాస్ట్ టైం చెప్పాను కదా మన ఇద్దరం పెళ్లి చేసుకోలేదు, వచ్చేసి మా తాతయ్య తీసుకున్న డెసిషన్ అని చెప్పాను కదా అంటే, అయితే మీ తాతయ్య తీసుకుంటే నేనేం చేయాలి, నాకు మీ తాతయ్య ఎవరో తెలియదని చెప్తున్నాను కదా అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అంటాడు, అదేంటి మా కంపెనీలో నీ పేరు అయితే కానీ మెన్షన్ చేశారు, మా ప్రాపర్టీస్లో నీ పేరు మెన్షన్ చేశారు, అలాంటి అప్పుడు నీకు ఈ విషయంలో సంబంధం ఉంటుంది కదా అనేసి మన హీరో అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటే, చూడు నాకు నేను పెళ్లి చేసుకున్న ఉద్దేశం అసలుకి లేదు, ప్లీజ్ నువ్వు ఇంకా నన్ను వదిలేసే, అయినా సరే మీ తాతయ్య ఎవరు, సరే అయితే మీ తాతయ్య ఎవరో డైరెక్ట్గా నేను వెళ్ళి మీ తాతయ్యని అడుగుతాను, కాబట్టి మీ తాతయ్య దగ్గరికి నేను తీసుకుని వెళ్ళు అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అనమాట, ఏంటి మా తాతయ్య దగ్గరికి అంటే, అవును మీ తాతయ్య దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు, నేను మీ తాతయ్యతో డైరెక్ట్గా మాట్లాడతా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరో కూడా అనమాట సరే రా అయితే తీసుకుని వెళ్తా అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ తీసుకుని వెళ్తా ఉంటే హీరోయిన్ అది కనుక ఫస్ట్ వెళ్ళిపోయి ఉంటుంది. మన హీరో అనమాట టేబుల్ మీద చూసేసరికి హీరోయిన్ అది కనుక ఫోన్ మర్చిపోయి ఉంటుంది అనమాట. చచ్చ ఈ పిల్ల మళ్ళీ మర్చిపోయిందా అనేసి ఫోన్ తీసుకుని వెళ్తా అనమాట. ఓ టీచర్ అమ్మ ఇదిగో నీ ఫోన్ మర్చిపోయావు అనేసి హీరో అంటా ఉంటే హీరోయిన్ అనమాట ఓ థ్యాంక్ యూ సో మచ్ తీసుకొని ఇచ్చినందుకు అంటే హీరో అనమాట పెద్ద చెప్పాలి అన్నట్టుగా లుక్ ఇస్తూ ఉంటాడు. హీరో అనమాట కారు ఎక్కడానికి వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ అయితే కనుక ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అది చూసిన హీరో అంటాడు, ఏంటి ఏం చూస్తున్నావు అంటే, ట్యాక్సీ కోసం నువ్వు వచ్చేసి నాకు అడ్రస్ సెండ్ చేయి, నేను వచ్చేసి ట్యాక్సీలో వస్తా అంటే, ఏంటి ట్యాక్సీలో వస్తావా, నేను నిన్ను కార్లో తీసుకువెళ్తాను రా అంటే, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు తెలియకుండా నీతో పాటు నేను వచ్చేస్తాను అనుకుంటున్నావు ఏంటి, నేను స్ట్రేంజర్స్తో రాను, అయినా సరే నేను రావాలంటే ఫస్ట్ మీ తాతయ్యకి ఫోన్ చేసి మీ తాతయ్య వాయిస్ వినిపించు అప్పుడు నీతో వస్తా అనేసి హీరోయిన్ కండిషన్ పెట్టి ఉంటుంది. అలా పెట్టేసరికి ఇంకా హీరోకి కోపం వస్తుంది, మామూలుగా రాదనమాట. ఏంటి నేను ఏమైనా బూచోని అనుకుంటున్నావా దొంగని అనుకుంటున్నావు, నువ్వు నన్ను నమ్మడం లేదనేసి మన హీరో అంటా ఉంటే నువ్వు రెండు కూడా అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. సరే ఉండు మా తాతయ్యకి ఫోన్ చేస్తా అనేసి హీరో అయితే కనుక వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి, హలో తాతయ్య నువ్వు ఎక్కడున్నావంటే, ఇయారా ఎందుకు అనేసి వాళ్ళ తాతయ్య అంటే దానికి హీరో అంటాడు, ఆ అమ్మాయి టీచర్ అమ్మాయి ఉంది కదా తను వచ్చేసి నేను కలవాలంటే నీతో మాట్లాడద్దా అంటే దానికి వాళ్ళ తాతయ్య అంటాడు, అదేంటి నేను ఎందుకు ఆ అమ్మాయిని కలుస్తాను, నేను ఆ అమ్మాయిని కలవను, ఎందుకంటే నేను ఒక మిషన్ ఇచ్చాను కాబట్టి ఆ మిషన్లో నువ్వు పాస్ అవ్వాలంటే నీకు నువ్వుగానే చెయ్యాలి, కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి కొప్పించే బాధ్యత అంతా నీదే, కాబట్టి నేను వచ్చేసి ఆ అమ్మాయిని కలవను అనేసి మన తాతయ్య గారు ఫోన్ కట్ చేస్తుంటే ఈ లోపల కంగ కూడా అక్కడే ఉంటారు. కంగ అనమాట, అదేంటి సార్ మా సార్తో అంతలా ఆడుకుంటున్నారు మీరు అంటే, నేను అలాగే ఆడుకుంటాను రా అనేసి వాళ్ళ తాతయ్య చెప్తా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట హీరో దగ్గరికి వచ్చేసి, మీ తాతయ్య ఫోన్ కట్ చేస్తాడా అంటే, నువ్వు వచ్చేసి స్కామర్వే కదా, ఇదంతా ప్లాన్ చేసుకొని నువ్వు నన్ను తీసుకుని ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు వచ్చేసి పెద్ద స్కామర్వి అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి హీరో అంటాడు, ఏంటమ్మా తల్లి నేను అసలు నేను వచ్చేసి స్కామర్ని కట్టి ఏమీ కాదు అనేసి అంటే అనమాట వాళ్ళ తాతయ్యని తిట్టుకుంటూ ఉంటాడు. అదంతా అయితే కానీ హీరోయిన్ పిచ్చోళ్ళ కరుస్తున్నాడు ఏంటి అనేసి చూస్తూ ఉంటుంది. హీరో కూడా అనమాట హీరోయిన్ వంక చూసి, రా నాతో పాటు నీతో నేను మాట్లాడాలనేసి హీరోయిన్ చేపట్టుకొని తీసుకుని వెళ్తా ఉంటే హీరోయిన్ అనమాట హీరోని ఆపి, అదేంటి నా చేపట్టుకుని ఎందుకు తీసుకుని వెళ్తున్నావు, నేను రాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి హీరో అంటాడు, చూడమ్మా టీచర్ అమ్మ నువ్వు సైలెంట్గా లోపలికి రాలేదే అనుకో, నేను ఇలాగే నిన్ను చేతులు పట్టుకొని లాక్కుంటా వెళ్ళిపోతాను, కాబట్టి నువ్వు సైలెంట్గా వస్తావా నాతో పాటు అనేసి మన హీరో అయితే కనుక కన్నింగ్గా అడుగుంటాడు. ఇంక హీరోయిన్ కూడా అనమాట హీరోకి భయపడిపోయి, లేదు నేను వస్తా అనేసి హీరోయిన్ అయితే కనుక హీరోకి భయపడితే వెళ్తూ ఉంటుంది. సీలో హీరోయిన్ అనమాట హీరోతో మాట్లాడుతూ, నువ్వేమైనా నా దగ్గర రాంగ్గా బిహేవ్ చేయాలి, నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటే దానికి హీరో అంటాడు, నువ్వు నన్ను నమ్మవా ఏంటి అంటే, నేను నిన్ను నమ్మను, అయినా సరే నేను ఎందుకు నమ్మాలి చెప్పి అంటే దానికి హీరో అనమాట, బాబు ఈ అమ్మాయితో అసలు వేగలేకపోతున్నాను రా బాబు అనేసి హీరో గురించి వచ్చిన ఆర్టికల్స్ అన్నీ అనమాట ఫోన్లో చూపిస్తూ ఉంటాడు హీరోయిన్కి. హీరోయిన్ అనమాట ఏంటి అంటే, కొంచెం ఈ చదువు అది కూడా చెప్పాలని నేను అనేసి హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట ఫోన్ తీసుకొని హీరో మీద వచ్చిన ఆర్టికల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది అనమాట. చూసి, అవును నువ్వు నీ ఫోన్లో ఉన్న పర్సన్ ఒకలాగే ఉన్నారు అంటే, అవును తను నేను ఒకరమే అనేసి హీరో అంటూ ఉంటే, లేదు నేను ఇది నమ్మలేకపోతున్నా అంటే, అదే నమ్మాలి అదే నిజమనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట
లేదు ఆ ఫోన్‌లో ఉన్న అబ్బాయిలాగే ఉన్నావు తెలుసా నువ్వు సేమ్ ఒకేలాగా ఉన్నావు అనేసి హీరోయిన్ అంటా ఉంటే, దానికి హీరోకి కోపం వచ్చేసి, ఏంటి నీకేమైనా పిచ్చా? ఫోన్‌లో ఉన్నది నేనే, బయట ఉన్నది నేనే అనేసి మన హీరో అంటా ఉంటే, హీరోయిన్ అనమాట, లేదు లేదు నేను నమ్మను మళ్ళీ చూపించు అనేసి హీరోయిన్ అనమాట ఒకటికి 10 సార్లు చూస్తా ఉంటదనమాట. చూసి కన్ఫర్మ్ చేసుకుంటది. ఈ లోపల తాతయ్య గారిని చూపిస్తా ఉంటారు. తాతయ్య గారితోటి అనమాట కంగ అంటాడు, అసలు ఆ టీచర్ అంటే మీకు ఎందుకు సార్ అంత ఇష్టం అంటే, దానికి తాతయ్య గారు అంటారు, ఎందుకంటే ఈ అమ్మాయికి నేను బాకీ ఉన్నానురా, బాకీ నేను తీర్చుకోవాలనేసి తాతయ్య గారు అంటా ఉంటారు. దానికి కంగ అంటాడు, మీరు బాకీ ఉంటే మీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఆ డబ్బులు ఇచ్చి ఆ బాకీ తీర్చుకోవచ్చు కదా, దానికి బదులుగా మా సార్ని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి సార్ అంటే, కొన్ని విషయాలు మనం డబ్బుతో ఏమీ చేయలేము. సో అది నేను లైఫ్లో బాగా తెలుసుకున్నాను కాబట్టి ఈ అమ్మాయి జీవితాన్ని నా మనవడిని ఇచ్చి సాల్వ్ చేసుకుంటాను అనేసి మన తాతయ్య గారు అంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట, నిజంగా నాకు నేను పెళ్లి చేసుకోవాలని లేదు, నిజం చెప్తున్నాను కదా, నాకు డబ్బు కానీ ఏది అవసరం లేదు కాబట్టి ఇంక నన్ను వదిలే అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి హీరో అంటాడు, నీకు ఒక విషయం అర్థమవుతుందా, మా కంపెనీ ద్వారా మాకు ఎంత మనీ వస్తుందో తెలుసా, ఇయర్కి మాకు ఎన్ని షేర్స్ వెళ్తాయో అండ్ మాకు ఎంత యొక్క ప్రాపర్టీస్ ఉన్నావన్నీ నీకు తెలుసా, సో అటువంటిదంతా నీ దాకా వస్తుంది అన్నప్పుడు నువ్వు ఈ డీల్కి ఒప్పుకోవచ్చు కదా, అప్పుడు నువ్వు టీచింగ్ కట్ ఏమీ చేసుకోవసరం లేదు, నువ్వు టీచర్ కింద ఎంత మనీ సంపాదిస్తావు చెప్పు అంటే, దానికి హీరోయిన్ బాగా కోపం వచ్చేసి, అది నా ఇష్టం, నేను టీచర్ కింద ఉండడం నాకు సంతోషమే, నాకు వచ్చిన మనీతో నేను సంతోషంగానే ఉన్నాను, మధ్యలో నీకేంటి బాధ అనేసి మన హీరోయిన్ అంటా ఉంటే, నేనే కదా అదే అంటున్నాను, టీచర్గా ఉంటే నీకేం లాభం వస్తుంది చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు బోలంత లాభం వస్తుందని నేను చెప్తున్నా అనేసి మన హీరో అంటా ఉంటాడు. దానికి హీరోయిన్ అది కనుక అస్సలకి ఒప్పుకోదనమాట. చూడు నాకు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమవుతలేదు, అయినా సరే నీ పేరేంటి నేను మర్చిపోయాను అనేసి హీరోయిన్ అంటా ఉంటే, ఇంకా హీరో అనమాట, నా పేరు వచ్చేసి లింజిన్, మిస్టర్ లింజిన్, అర్థమవుతుందా అనేసి మన హీరో చెప్తా ఉంటే, హీరోయిన్ అనమాట, చూడండి మిస్టర్ లింజిన్, నాకైతే కనుక పెళ్లి చేసుకునే అవసరం లేదు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, కాబట్టి మీరు నన్ను వదిలేశారనుకో నా జీవితం నేనైతే కనుక మంచిగా ఉంటాను, ఇదే విషయం వెళ్ళి మీ తాతయ్య గారికి చెప్పుకోండి, సో ఈ విషయం అంతా నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి అయినా సరే నాకేం సంబంధం చెప్పు అనేసి మన హీరోయిన్ ఇది కనుక అంటా అనమాట. నేను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ నీకులాంటి అబ్బాయిని కాదు అనేసి మన హీరోయిన్ అంటా ఉంటే, దానికి హీరో అయితే కనుక, చూడమ్మా మహాతల్లి, నాకు నేను పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఏమీ లేదు, మా తాతయ్య కండిషన్ పెట్టాడు కాబట్టి నేను కూడా ఈ పెళ్లి ప్రస్తావన నీ దగ్గర తీసుకొస్తున్నాను, నీకు అది అర్థమవుతుందా అనేసి మన హీరో అంటా ఉంటే, దానికి హీరోయిన్ కూడా సేమ్ టు యూ, నీకున్న టెంపర్కి నేను ఎవడో పెళ్లి చేసుకోవడం అనేసి మన హీరోయిన్ అంటా ఉంటే, ఇంక హీరోకి అయితే కనుక చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అంటది, మీ తాతయ్య వచ్చేసి నేను గిఫ్ట్ కింద ఇచ్చేస్తున్నాడు అమ్మాయిలకి కాబట్టి కొంచెం చూసుకో అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. మన హీరో అయితే కనుక ఆ మాటను పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసి అనమాట, ఓ బాధపడిపోతూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఏంట్రా అసలు ఇప్పుడు ఏమైంది, ఆ అమ్మాయిని కలిసావు కదా, ఆ అమ్మాయి ఏమంది అంటే, ఒరే ఆ అమ్మాయి చెప్తున్నాను కదా ఈవిల్ స్పిరిట్, తను చాలా క్లవర్గా మాట్లాడుతుంది తెలుసా అంటే, ఇప్పుడు అసలు ఏం జరిగింది చెప్పు అంటే, ఏముంది తనకి మనీ మీద ఇంట్రెస్ట్ లేదు, నా మీద ఇంట్రెస్ట్ లేదంట, సో తను వచ్చేసి పెళ్లి చేసుకోనని మాట చెప్తుంది నాకు అంటే, మరి ఎలా ఒప్పిస్తావంటే, ఏదోలాగా ఒప్పించాలి, తను వచ్చేసి నిజంగా చాలా క్రూయల్ తెలుసా, తను నిన్ను ఏమన్నా తెలుసా, నేను ఒక గిఫ్ట్ని అంట మా తాతయ్య నన్ను గిఫ్ట్ కింద అందరు అమ్మాయిలకి ఇచ్చేస్తాడంట, సో అదే విధంగా తను నన్ను అంటని తెలుసా అనేటప్పటికీ ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ అనమాట నవ్వి, సర్లే కానీ ఫస్ట్ ఆ అమ్మాయిని ఒప్పించేలాగా ఆలోచించి ఓకేనా అంటే, మన హీరో కూడా హా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ అనమాట లైబ్రరీకి వచ్చి ఉంటుంది, అక్కడ ఇది కనుక హీరో వాళ్ళ తాతయ్య ఏదో ఆర్టికల్ది పుస్తకం ఉండే అనమాట, అదైతే కనుక హీరోయిన్ చూసి అందులో ఉన్న వాళ్ళ తాతయ్య ఫోటో చూస్తుంది కానీ గుర్తుపట్టదు అనమాట మన హీరోయిన్. అసలు మీరు ఎందుకు నన్ను మీ మనవడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి అనేసి అనుకుంటా ఉంటుంది. ఈ లోపల అక్కడికి అది కనుక ఒక పర్సన్ వచ్చి ఉంటాడు, ఈ పర్సన్ ఎవరో కాదు మన హీరోయిన్కి ఎంతో ఇష్టమైన ఐడల్ జీసు అనమాట. హీరోయిన్ అదే కనుక ఆ ఐడల్ చూసి, అసలు నువ్వేంటి ఇలా వచ్చేసావు, నువ్వు చాలా ఫేమస్ కదా, ఫస్ట్ క్యాప్ పెట్టుకోవచ్చు కదా అనేసి అంటూ ఉంటుంది. దానికి జీసు అంటాడు, నేనేమంత ఫేమస్ ఏమీ కాదు కదా టీచర్ అంటే, అయినా సరే నువ్వు నాకు ఈ టీచర్ అని ఎందుకు అంటున్నావు చెప్పు, నేను వచ్చేసి నీ ఫ్యాన్ క్లబ్కి ప్రెసిడెంట్, నా విషయం అర్థమవుతుందా అనేసి తను అంటా అనమాట. సరే అయితే నీకు ఇప్పుడు జీఈడీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్ అన్నీ నీ కోసం తీసి పెట్టని, ఇవన్నీ చదువు ఓకేనంటే, హా ఓకే టీచర్ అనేసి తను అంటా ఉంటాడు. సరే రా నీ క్లాసెస్ చెప్తా అనేసి హీరోయిన్ అనమాట చెప్తా ఉంటుంది. తను కూడా అనమాట హీరోయిన్తో పాటు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక పాపం హీరోయిన్ ఎలా పెళ్లి కొప్పించాలో అర్థం కాక అనమాట, తనైతే కనుక జుట్టు పీక్కుంటా అనమాట హీరోయిన్ ఫోటో చూసి, నువ్వు ఆడే గేమ్లో నేనే విన్ అవుతాను చూడనేసి హీరోయిన్ అంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ అనమాట స్కూల్కి వచ్చి ఉంటుంది. స్కూల్లో పిల్లలతో అయితే కనుక మన హీరోయిన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట, ది బెస్ట్ టీచర్ అని చెప్పచ్చు. హీరోయిన్ అనమాట పిల్లలతోటి
ఉంటే, సరే అయితే మీరు బాగా చదివి అలసిపోయారు కదా, ఇప్పుడు డాన్స్ క్లాసెస్కి వెళ్దామా అనేసి పిల్లలతో అంటూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్కి ఫోన్ వచ్చి ఉంటుంది అనమాట. ఎవరో ఫోన్లో అనేసి లిఫ్ట్ చేసి ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనమాట హీరో కలవడం కోసం వచ్చి ఉంటుంది. హీరో అయితే కనుక హీరోయిన్ వెనకాలే ఉండుంటాడు. హీరోయిన్ అనమాట హీరోని ఒక్కసారిగా చూసేసరికి వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. మిస్టేక్గా ఎవరి మీద పడిపోతూ ఉండేసరికి హీరో సేవ్ చేస్తుంటాడు. ఇది వచ్చేసి ఒక చిన్న క్యూట్ మూమెంట్ అనమాట. హీరోయిన్ అయితే కనుక అసలు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాను, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు చెప్పంటే, అదేంటి నువ్వు అలా అంటున్నావు, నీకు చెప్పాను కదా ఎస్హెచ్ గ్రూప్ యొక్క షేర్స్ అన్నీ నీ మీద ఉన్నాయి కాబట్టి నువ్వు నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి నేను కలవాలి అనేసి మన హీరో అంటూ ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదబ్బా, నాకు నువ్వు తెలియదు, మీ తాతయ్య తెలియదు అనేసి పాపం ఇదే మాట అంటూ ఉంటుంది హీరోయిన్. దానికి హీరో అంటాడు, సరే అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం గట్రా ఏమీ లేదు కానీ బట్ మా తాతయ్య నాకు ఇంకొక డీల్ ఇచ్చాడు. అదేంటంటే 6 months నేను డేట్ చేయాలి కాబట్టి ఈ డేటింగ్ కైనా ఒప్పుకో నువ్వు. సో నీకు ఏదైతే కావాలో నేను అదంతా చేస్తూ ఉంటాను. ఈ 6 months అయితే కనుక మనం కపుల్ లాగా యాడ్ చేద్దాము, తర్వాత ఏదైతే అది అవుతుంది. సో మనం పెళ్లి చేసుకో అవసరం లేదు అంటే దానికి హీరోయిన్ అనమాట ఆహా అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది. దానికి హీరో అనమాట ఎందుకు నవ్వుతున్నావు, నేనేమైనా జోక్ చేశాను అనుకుంటున్నావు, నేను చాలా సీరియస్గా చెప్తున్నా అనేసి మన హీరో అంటూ ఉండేసరికి దానికి హీరోయిన్ అనమాట నువ్వేమనుకుంటున్నావు, ఫస్ట్ ఏమో మ్యారేజ్ అన్నావు, ఇప్పుడేమో డేటింగ్ అంటున్నావు, తర్వాత ఏమంటావు, అయినా సరే నీకులాంటి అబ్బాయిని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే దానికి హీరో అంటాడు నువ్వు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు చెప్పు, మా కంపెనీకి ఎంత మనీ ఉందో తెలుసా మాకు అనేసి తన గొప్పలు దాన్ని చెప్పుకుంటూ ఉండేసరికి హీరోయిన్కి అయితే కనుక చాలా కోపం వచ్చేసి, చూడు నీ గొప్పలు నువ్వు చెప్పుకున్న చాలే కానీ నాకైతే కనుక ఎటువంటి ఇంట్రెస్ట్ లేదబ్బా, మీ కంపెనీ ద్వారా వచ్చే నాకు అదృష్టం నాకు వద్దు, నా లైఫ్ నాకు ఉంది చాలు అనేసి మన హీరోయిన్ అయితే కనుక ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేయకు ఓకేనా, నీకేమైనా ఇష్యూ ఉంటే కనుక నువ్వు మీ తాతయ్య చూసుకోండి, నాకు ఎటువంటి సంబంధం లేదనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అయితే కనుక అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట వెళ్ళింది మళ్ళీ వెనక్కి వస్తూ ఉండేసరికి హీరో అది కనుక హీరోయిన్ వంక చూస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట తన ఫోన్ మర్చిపోయి ఉంటుంది. ఫోన్ తీసుకునేది కనుక అక్కడి నుంచి హీరో వంక చాలా సీరియస్గా చూసి వెళ్తూ ఉండేసరికి మన హీరో కూడా అనమాట హీరోయిన్ వంక చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక హీరోయిన్ అనమాట ఇంటికి వచ్చేసి తనైతే కనుక మ్యాగీ అంతా తింటానమాట. అయినా సరే వాడు ఏమనుకుంటున్నా నేనైతే కనుక వాడిని పెళ్లి చేసుకోవాలా, కాదంట డేటింగ్ చేయాలంట, అది ప్రతి సాటర్డే వాడితో నేను డేట్కి వెళ్ళాలంట, నా లైఫ్లో సాటర్డే అన్నది నాకు ఎంత ఇంపార్టెంట్, నా యొక్క హాలిడేని మర్చిపోయి వాడితో నేను డేట్కి వెళ్ళాలా, నేను ఎప్పటికి వెళ్ళను అనేసి మన హీరోయిన్ అనుకుంటా అనమాట. తను మ్యాగీ తింటా ఉండేసరికి ఈ లోపల వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అనమాట హలో బేబీ ఏం చేస్తున్నావంటే తింటున్నానమ్మా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అయితే ఈ వీక్ సాటర్డే నీకు డేట్ ఫిక్స్ చేశాను, ఒక అబ్బాయిని అయితే కనుక ఎస్హెచ్ కంపెనీ హోటల్ ఉంది కదా అక్కడికి వస్తాడు, కలువు ఓకేనా అంటే అమ్మా సరే కలుస్తాను ఓకేనా అనేసి మన హీరోయిన్ కూడా ఫోన్ కట్ చేస్తుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. పాప మన హీరో అయితే కనుక హీరోయిన్ ఫోటో పట్టుకొని ఆ వీరునామా పట్టుకొని హీరోయిన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు, ఎలారా ఒప్పించేది నిన్ను అనేసి. హీరోయిన్ అనమాట నాకు నేను పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ నన్ను వదిలే అనేసి హీరోయిన్ చాలా కరాకట్టుగా చెప్పేసి ఉంటుంది అనమాట. అది గుర్తెచ్చుకున్న మన హీరో అయితే కనుక దేవుడా అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ లోపల వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఈ పని చేయలేదు అనుకొని తమ్ముడైనా టీహాన్ కప్ చెప్తాను, ఆ అమ్మాయిని టీహాన్కి ఇచ్చి పెళ్లి చేస్తాను, మొత్తం కంపెనీ యొక్క బిజినెస్లన్నీ వాడికి ఇచ్చేస్తా అని చెప్పుంటాడు. ఎలాగైనా సరే ఈ రేస్లో నేనే విన్ అవ్వాలి అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. ఇప్పుడైతే కనుక తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. తాతయ్య గారు అయితే కనుక మన హీరో కోసం వాళ్ళ అసిస్టెంట్ అడుగుతూ ఉండేసరికి వాళ్ళ అసిస్టెంట్ అంటాడు మా సార్ గట్టిగానే ట్రై చేస్తున్నారు బట్ ఆ అమ్మాయి కనుక ఒప్పుకోవడం లేదు సార్ అని చెప్తా ఉంటే, సరే అయితే మీ సార్ వాళ్ళు కాలేదనుకో సేమ్ ప్లాన్ అనమాట, నేను టీహాన్కి ఇస్తాను, వాడు ఒప్పించుకుంటాడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, వాడికి ప్రాపర్టీస్ అని ఇస్తాను, ఈ విషయం వెళ్ళి మీ బాస్కి చెప్పు అనేసి మన తాతయ్య గారు అంటూ ఉండేసరికి పాపం కంగ అయితే కనుక దేవుడా అన్నట్టు షాక్ అవి చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉండే నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ అనమాట వాళ్ళ అమ్మ చెప్పిన డేట్కి వెళ్ళడం కోసం ఆ డ్రెస్ చూసేవాడికి సేమ్ హోటల్ అయి ఉంటుంది. దేవుడు మళ్ళీ నేను ఈ ప్లేస్కి వెళ్ళాలి, మళ్ళీ తను నేను చూడాలా అనేసి హీరోయిన్ అనుకుంటా ఉండనమాట. తను మంచిగా రెడీ అవ్వి వెళ్తూ ఉంటుంది. ఇలా హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక హోటల్కి వచ్చనమాట వాళ్ళ మమ్మీని కలవడం కోసం వచ్చి ఉంటాడు. వాళ్ళ మమ్మీ అయితే కనుక ఎలా ఉన్నావు బాబు బాగున్నావు అనేసి హీరోని అడిగేసరికి హీరో కూడా అమ్మ నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే అనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట హీరో ఉన్న ప్లేస్కి ఎదురుగా వస్తూ ఉంటుంది అనమాట.
అలా వచ్చి తను కూడా వెళ్ళి వేరే ప్లేస్లో కూర్చొని ఉంటుంది. ఈ లోపల హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ అమ్మ అంటది, ఈసారి కూడా మీ తాతయ్య నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట, ఏంటి విషయం అంటే, తాతయ్య ఎప్పుడు అలాగే చేస్తాడు కదా అమ్మ, ఇంకా ఆయన గురించి మానేస్తే వదిలేసి నువ్వు వేరే విషయం మాట్లాడనేసి మన హీరో చెప్తా ఉండేసరికి వాళ్ళ అమ్మ అంటది, సర్లే కానీ మీ డాడీని మీ చెల్లిని కలిసావా, వాళ్ళిద్దరు వచ్చేసి కెనడాలో ఉన్నారు కదా అంటే, హా అనేసి పక్క తిరిగి చూస్తూ ఉంటాడు. ఈ లోపల పక్క సీట్లోనేమనమాట మన హీరోయిన్ డేట్కి వచ్చిన అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన మన హీరోకి అది కనుక బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది గమనించి వాళ్ళ అమ్మ అనమాట, ఏంట్రా పక్క తిరిగి చూస్తున్నావు, ఎవరు వాళ్ళని ఫ్రెండ్స్ అనేసి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటే, దానికి హీరో అనమాట, కాదమ్మా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఓ అవునా, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఖచ్చితంగా పెళ్లి చూపులా ఉంటుంది, అందుకోసమే వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్నట్టున్నారు, అయినా సరే జోడీ చాలా బాగుంది కదా అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉండేసరికి మన హీరోకి అనమాట బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ మాటలకి. అయినా సరే వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు కానీ చూపంతా మన హీరోయిన్ మీదే ఉంటుంది. అయినా సరే నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, దానికి హీరో అంటాడు, లేదమ్మా ఇంకా టైం ఉందంటే, ఎందుకు పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎస్హెచ్ గ్రూపే నీది, సో దానికి కాబోయే చైర్మన్ నువ్వే కదా అంటే, అవునమ్మా నేనే ఆ కంపెనీకి చైర్మన్, ఇది ఎవరు మార్చలేరు అనేసి మన హీరో ఇది కనుక చెప్తా ఉండేసరికి వాళ్ళ అమ్మ ఇది కనుక హీరోతో మాట్లాడతా, నువ్వు ఇంకొక విషయం మర్చిపోకు, సో ఎస్హెచ్ గ్రూప్కి నువ్వే పెద్ద మనవడే కాబట్టి ఆస్తంతా నీకే వస్తుంది అనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. ఈ లోపల హీరో అయితే కనుక వాళ్ళ అమ్మ మాటలకు ఆన్సర్స్ చెప్తాడు కానీ దృష్టి అంతా హీరోయిన్ మీద ఉంటుంది అనమాట. ఎవరు మార్చలేరమ్మా, ఆ విషయం నాకు బాగా తెలుసు అనేసి మన హీరో అంటా ఉండేసరికి వాళ్ళ అమ్మ అంటది, ఇంకొక విషయం మర్చిపోయాము, మా డాడీకి వచ్చేసి కెమికల్ ఇండస్ట్రీ ఉంది, దానికి కూడా వారసుడు నువ్వే అనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటే హీరో మాత్రం దృష్టాంతి ఈసారి హీరోయిన్ మీద పెట్టేసి ఉంటాడు. వాళ్ళ అమ్మ గమనించి, ఏమైందిరా అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటే, అవునమ్మా నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది అంటే, ఏంటి అటే చూస్తున్నావు అసలు అంటే, లేదమ్మా నాకు చిన్న ప్రాబ్లం ఉంది నేను వెళ్ళాలి ఓకేనా అనేసి మన హీరో అంటూ ఉండేసరికి, ఓ అవునా సరే అయితే నీతో నేను నెక్స్ట్ టైం మాట్లాడతాను అనేసి వాళ్ళ అమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేసరికి మన హీరో అయితే కనుక సరేనమ్మా నీతో నెక్స్ట్ టైం మాట్లాడతా అనేసి వాళ్ళ అమ్మని పంపించేసి ఉంటాడు. హీరోయిన్ అది కనుక డేట్కి వచ్చిన అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకునే టైంలో మన హీరో అనమాట హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవ్వి, ఏంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, దానికి హీరో అంటాడు, నువ్వేంటి నన్ను చీట్ చేద్దాం అనుకుంటున్నావా అనేసి హీరో అంటూ ఉంటే, ఏంటి చీటింగా అనేసి తను అంటూ ఉంటాడు డేట్కి వచ్చిన అబ్బాయి. ఈ లోపల హీరో అయితే కనుక హీరోయిన్ పక్కకి వెళ్ళి కూర్చొని అనమాట, నువ్వేమనుకుంటున్నావు మా తాతయ్య చెప్పింది మర్చిపోయావంటే, నీకు కూడా నేను చెప్పాను కదా నేను పెళ్లి చేసుకోను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. పాపం ఆ అబ్బాయి అయితే కనుక వీళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటాడు. హీరో అంటాడు, నువ్వు కూడా చెప్పావు కదా నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదనేసి, మరి అలాంటి అప్పుడు ఇప్పుడు డేట్కి ఎందుకు వచ్చు ఈ అబ్బాయితోటి అనేసి హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట అలా చూస్తూ ఉండేసరికి హీరో అనమాట, సారీ మీరు ఏమీ అనుకోవద్దు, మేమిద్దరం వచ్చేసి రిలేషన్షిప్లో ఉన్నాము, సో మీరు వచ్చేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నా అనేసి మన హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ అనమాట, నువ్వేం బాగుతున్నావు, నీకు నాకు ఏమీ లేదు, వెళ్ళి మీ తాతయ్య చెప్పుకొని నిన్ను పెళ్లి చేసుకొని నేను డేట్ చేయనంటే, నన్ను డేట్ చేయకపోతే ఈ గొట్టంగానే డేట్ చేస్తామనేసి హీరో అంటూ ఉండేసరికి పాపం తనైతే కనుక అలా చూస్తూ ఉంటే ఇంక హీరోయిన్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు, చచ్చా అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయి అయితే కనుక సరే సరే అయితే మీ ఇద్దరి విషయాల్లోకి నేను ఇన్వాల్వ్ అవును నేను వెళ్ళిపోతున్నా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి, మంచి డెసిషన్ తీసుకున్నావు బ్రో అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అది కనుక హీరో ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది, చెడగొట్టేసావా అనేసి, మరి ఏమనుకుంటున్నావు అనేసి హీరో అంటా అనమాట. హీరోయిన్ వంక అలా చూస్తా అనమాట, ఏం చూస్తాను నా మొహం చెప్పు, ఫస్ట్ ఫుడ్ తినొచ్చు కదా అనేసి హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ అది కనుక హీరో వంక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యండే. హీరోయిన్ అది కనుక కాసేపుడికి బయటకు వచ్చేస్తాను అనమాట, ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు, నా విషయంలోకి ఎందుకు వస్తున్నావు, నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నావు, పో 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 అనేసి హీరోయిన్ కొట్టేస్తూ ఉంటుంది. హీరో అనమాట, అదేం కాదు నీతో నేను మాట్లాడాలి రా అనేసి హీరోయిన్ చేయబట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను రాను అనేసి అంటూ ఉంటుంది. హీరోయిన్కి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తారనమాట, గడ్డి పెట్టేస్తూ ఉంటుంది, ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు చెప్పాలి కదా నాకు అనేసి, అమ్మ నాకు బాయ్ ఫ్రెండ్ కట్ట ఏమి ఎవరో లేరమ్మా, తను వచ్చేసి నీకు తర్వాత చెప్తాను ప్లీజ్ అమ్మా అంటే, ఏ అసలు ఆ అబ్బాయి ఎవరో చాలా గొడవ చేశాడంట కదా, తను వచ్చేసి చెడ్డోడు అనేసి వాళ్ళ అమ్మ అంటా ఉంటే, అమ్మ తను చెడ్డవాడు ఏమీ కాదు తను వచ్చేసి మంచివాడే అనేసి హీరో గురించి చెప్తా ఉండేసరికి హీరో ఎదిగట్టు నవ్వుతూ ఉంటాడు ఇన్నోసెంట్ బాయ్ లాగా, అమ్మ ఇంకా చాలా అమ్మ తర్వాత చెప్తానమ్మ ఆ విషయం అంతా, ఫస్ట్ ఫోన్ కట్ చేసేయమనేసి హీరోయిన్ అయితే కనుక ఫోన్ కట్ చేస్తుంటుంది. హీరో అయితే కనుక హీరోయిన్ తోటి, చూడు నీకు ముందే చెప్తున్నాను, నువ్వు ఫస్ట్ నా ప్రాబ్లం క్లియర్ చేయి, అప్పుడు వరకు నీకు ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను, ఒకవేళ నువ్వు నా ప్రాబ్లమ్ని క్లియర్ చేయలేదు
లేదనుకో, నువ్వు ఏ అబ్బాయిని డేట్ చేసినా కానీ నేను ఇలాగే చెడగొడతా అనేసి మన హీరో అయితే ఇంకా చాలా ఇన్నోసెంట్గా చెప్తా ఉంటాడనమాట. అర్థమైందా టీచర్ అమ్మ అనేసి అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే కనుక హీరో ఇంకా చాలా కోపంగా చూసి సరే అయితే ఇదే విషయం ఫుల్ క్లారిటీగా మాట్లాడుకోవచ్చు అనేసి మన హీరోయిన్ అయితే కనుక అంటా ఉంటుంది. ఈ లోపల అయితే కనుక హీరో వాళ్ళ ఫ్రెండ్ని లాయర్ని చూపిస్తూ ఉంటారు. ఏమైంది కాంగ అంటే, ఇంకేముంది సార్, మా బాస్ చెప్పారు చైర్మన్ సార్, ఒకవేళ ఇది మన బాస్ చేయకపోతేనంట ఇదే విషయం టీహాన్ చెప్తాడంట, టీహాన్ పెళ్లి చేసుకుంటే టీహాన్ కాస్త అంత ఇచ్చేస్తాడంట అనేటప్పటికి ఈ లోపల కంగకు ఫోన్ వచ్చి ఉంటుంది క్లయింట్స్ దగ్గర నుంచి. అదేంటి మీ బాస్ ఇంకా రాలేదు, మీరు కనుక రాలేదనుకో నేనైతే కనుక ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసేస్తా అనేసి క్లయింట్స్ తనతో మాట్లాడుతూ ఉండేసరికి సరే సార్ నేను మా బాస్తో మాట్లాడి ఫోన్ కట్ చెప్తా అనేసి ఫోన్ కట్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట, ప్లీజ్ జస్ట్ 6 months మాత్రమే, 6 months నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గానే నటించు, దాని ద్వారా మా తాతయ్యని మన ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని నిరూపించుకున్నాం అనుకో, మా తాతయ్య వచ్చేసి డీల్ని క్యాన్సిల్ చేస్తాడు అంటే తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకోమంటే అప్పుడేంటి పరిస్థితి అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, అలా జరగకుండా నేను చూసుకుంటాను కదా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, నేను నిన్ను నమ్మలేను కాబట్టి నాకు నీ మీద నమ్మకం లేదనేసి మన హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరో అనమాట, నువ్వు చాలా క్లవర్గా మాట్లాడుతున్నావు తెలుసా అంటే, నేను అలాగే మాట్లాడతాను ఎందుకంటే నా గురించి నేను ఆలోచించుకోవాలి కదా అనేసి మన హీరోయిన్ అంటా అనమాట. నాకు నీ ఆస్తి మీద కానీ నీ మీద కానీ ఏమి ఇంట్రెస్ట్ లేదు, నాకు నేను పెళ్లి చేసుకోవాలని లేదు అంటే, మరి నాకేమైనా నేను పెళ్లి చేసుకోవాలని ఉందా, నాకు కూడా నేను పెళ్లి చేసుకోవాలని లేదు, నేను భారీగా నేను అసలుకి ఊహించుకోలేను అనేసి మన హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, సరే అయితే ఇదే విషయం వెళ్ళి మీ తాతయ్య చెప్పచ్చు కదా అంటే, ఆ విషయం చెప్పలేక కదా ఈ టీచర్ అమ్మ కూడా తిరుగుతున్నానంటే, ఏంటి నువ్వు నన్ను టీచర్ అమ్మ అంటున్నావు, నా పేరు వచ్చేసి కిమ్ డాహ్యూన్, కావాలంటే టీచర్ అని పిలువు లేకపోతే కిమ్ డాహ్యూన్ అని పిలువు ఓకేనా అంటే, హీరో కూడా అనమాట ఓకే కిమ్ డాహ్యూన్ అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోకి అనమాట ఫోన్ వచ్చి ఉంటుంది వాళ్ళ సెక్రటరీ దగ్గర నుంచి, కంగ దగ్గర నుంచి, సార్ మీరు అర్జెంటుగా రావాలి లేకపోతే క్లయింట్స్ మన డీల్ క్యాన్సిల్ చేస్తారంటే, వాళ్ళ డీల్ క్యాన్సిల్ చేస్తే నువ్వు వచ్చేసి రిజైన్ చేసే అనేసి ఫోన్లో చెప్పేసి ఉంటాడు. పాపం కంగ పరిస్థితి ఇంకా అదే కదా అనమాట, మా సార్ డీల్ క్యాన్సిల్ అయితే నన్ను రిజైన్ చేసేమన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి లాయర్ అనేసి లాయర్ని అడుగుతూ ఉంటే, నా ఫ్రెండ్ గురించి నాకు బాగా తెలుసు, వాడు చెప్పిన పని చేసేస్తాడు కాబట్టి నువ్వు డీల్ గురించి బాగా చూసుకో అనేసి అంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట, నేను నీతో డేట్ చేయడానికి ఒప్పుకోవాలి అంటే నువ్వు వచ్చేసి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు వచ్చేసి లూజ్ టెంపర్ నీకు బాగా ఎక్కువ కాబట్టి నువ్వు నా దగ్గర మంచిగా ఉండాలి, అంతేకాదు ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా మంచిగా మాట్లాడాలంటే. దానికి హీరో అంటాడు, సరే అది ఇంకేమైనా ఉన్నాయంటే, ఉన్నాయి, మా స్కూల్ అది కనుక బుక్స్ కావాలి, ఇంకా చిన్నపిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కావాలి, బస్ కావాలి, ఇవన్నీ నువ్వు చేయించాలి అనేసి అంటే, సరే అయితే ఇంకేమైనా కావాలనేసి హీరో అంటే, ఇంకొకటి ఏంటి అంటే జీసుకి హెల్ప్ చేయాలి మీరంటే, జీసు ఎవడు అనేసి మన హీరో అంటే, అదేంటి అలా అంటావు, తను వచ్చేసి ఒక ఫెంటాస్టిక్ సింగర్ అనమాట, అండ్ యాక్టర్, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, చాలా హైట్గా ఉంటాడు, చాలా బాగుంటాడు అనేసి అంటే, ఇవన్నీ నాకెందుకు అంటే, ఎందుకంటే తను ఇప్పుడు ఉంటున్న ఏజెన్సీ అంత మంచిగా చూసుకోవడం లేదంట దాన్ని, అందుకోసమే దానికి ఒక మంచి ఏజెన్సీ కంపెనీని చూడు, తను వచ్చేసి మంచిగా ఉండాలి, తనకు వచ్చేసి నువ్వు ఒక మంచి కాన్సెప్ట్ ఇప్పించాలి అనేసి మన హీరోయిన్ అనమాట తన ఐడియాల గురించి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. దానికి హీరో అనమాట, ఏంటి ఇవన్నీ చేయాలని నేను అంటే సరే అయితే ఇవన్నీ చేస్తాననేసి మన హీరో అని, ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేమీ లేవు, సో మీరు ఏది చేయమన్నా కానీ నేను చేస్తాను, నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప అంటే, ఆ విషయం నేను కూడా అడగలను అనేసి మన హీరో అంటూ ఉంటాడు. సరే అయితే మీరు ఏం చెప్పినా కానీ నేను చేస్తాను, మిమ్మల్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అంటాడు, సరే అయితే డీల్ అనేసి అంటూ ఉంటాడు అనమాట. సో ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్ అనమాట, హీరోయిన్ వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అనమాట టీచర్ అని పిలుచుంటాడు. ఏంటి అనేసి మన హీరోయిన్ పిలుస్తూ ఉండేసరికి హీరో అనమాట అంటాడు, ఆయన ఫోన్ చూపించుంటాడు, నువ్వు ఫోన్ మర్చిపోయావు అనేసి. ఓ థ్యాంక్ యూ అనేటప్పటికి, ఎప్పుడు చూసినా నీ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతావా, కొంచెం చూసుకోవచ్చు కదా అనేసి హీరో అంటూ ఉండే టైంకి తన పక్క నుంచి ఒక కారు వెళ్తూ ఉంటుంది. అది చూసిన హీరో అయితే కనుక హీరోయిన్ అయితే కనుక ముందుకు లాగుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక షాకింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల హీరో అయితే కనుక హీరోయిన్ పక్కైతే వస్తుంది అనమాట, కొంచెం చూసుకోరా నాతో పాటు తీసుకొని వెళ్తానండి. హీరోయిన్ అంటది, అదేమి లేదు నేను వచ్చేసి బస్కి వెళ్ళిపోతాను అనేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి హీరో అనమాట, నువ్వు నా కాంట్రాక్ట్లో సిగ్నేచర్ చేసావు కదా మర్చిపోయావా అంటే, లేదు నేను ఏం మర్చిపోలేదు, ప్రామిస్ అన్నీ నేను పాటిస్తా అంటే, నీ ప్రామిస్లో కట్ట నాకేం అవసరం లేదు అనేసి మన హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అనమాట ఇంటికి వచ్చేసి అనమాట ఎవ్రీ సాటర్డే మన హీరోతో పాటు డేట్కి వెళ్ళాలి, సో అందుకోసం క్యాలెండర్లో అయితే కనుక కింగ్ డే అనేసి పెట్టుంటుంది, ఈవిల్ కింగ్ డే అనేసి. ఈ లోపల పక్కనే ఉన్న జీసో ఫోటో అని చూసి, నా ఫ్రీడమ్ అంతా పోయింది, ఇదంతా మీకోసమే చేస్తున్నాను జీసో అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల తన కాంట్రాక్ట్ చూసుకుంటూ ఉంటుంది. మన హీరోకి ఏదైతే కండిషన్లు పెట్టిందో అదంతా కనుక కాంట్రాక్ట్ రాసుకుని ఉంటారు. సేమ్ కాంట్రాక్ట్లో లాయర్ కూడా చూపిస్తూ ఉండేసరికి లాయర్ అంటాడు, ఎందుకంటే జీసో ఎవరంటే, ఉన్నాళ్ళే ఒక సింగర్, సో వాడంటే తినక పిచ్చి అంట, సో అందుకోసం ఈ కాంట్రాక్ట్ అంతా
ఎంత ఒప్పుకుందంటే, ఓ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ టీచర్ అనేసి లాయర్ అంటూ ఉంటాడు. దానికి హీరో అనమాట, ఎలా ఏదోలాగా టీచర్ని అయితే కనుక ఒప్పించేసాను. ఇప్పుడు మా తాతయ్య అయితే కనుక ఏదైతే ప్లాన్ చేస్తున్నాడో ఆ విషయం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని నాకు వస్తాయి, లేకపోతే ఆ టీహన్ గడికి ఇచ్చేస్తాడో అది చూడాలనేసి మన హీరో అంటూ ఉంటాడు. దానికి లాయర్ కూడా అనమాట హా అన్నట్టుగా చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారనమాట. హీరోయిన్ వచ్చేసి రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. మన హీరో అయితే కనుక రోజు ఆఫీస్కి వెళ్ళి తన ఈ యొక్క పనులన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే మన హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక ఓన్లీ సాటర్డే మాత్రమే కలుస్తూ ఉంటారు. సో హీరో అయితే కనుక తన పని అంతా ముగించేసుకొని అనమాట సాటర్డే వచ్చి ఉంటుంది. హీరోయిన్ కోసం అయితే కనుక వెళ్దాం అనుకుంటా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ కూడా స్కూల్కి వచ్చేసరికి స్కూల్లో అయితే కనుక బస్సు ఉంటుంది. ఇదేంట్రా బస్సు వచ్చింది అనేటప్పటికి లోపలికి వెళ్ళి చూసేసరికి లైబ్రరీ నిండా కొత్త కొత్త బుక్స్ పెట్టుంటాయి. ఎవరు పంపించారంటే అదే ఎస్హెచ్ కంపెనీ నుంచి వచ్చినాయి మేడం అనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు. సరే కదని డ్యాన్స్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఏమైనా చేంజెస్ చేశారా అని చూసేసరికి మొత్తం రూమ్ అంతా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఒక మిర్రర్ కూడా పెట్టించుంటారు. అది చూసి హీరోయిన్ అయితే కనుక పిల్లలతో మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉండేసరికి పిల్లలు అంటారు, టీచర్ టీచర్ ఇంతకుముందు అర్థం లేదు కాబట్టి తెలిసేది కాదు, మీరు వచ్చేసి బాగా డ్యాన్స్ చేయడం లేదా అంటే హీరోయిన్ అయితే కనుక నవ్వుతూ ఉంటుంది అనమాట. సో ఈ సీన్ ఇక్కడితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందని చూసేయచ్చు. ఉండే కొలు చాలా కామెడీగా ఉంటుంది అనమాట. హీరో కామెడీ మామూలుగా ఉండదు. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.